నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. భారతదేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ చేస్తూ వచ్చాను. సో దానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. జమిలీ ఎన్నికలకు సంబంధించి సర్కారు పచ్చ జెండా ఊపినట్టే భావించాలి. రేపు ఎల్లుండి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలంతా లోక్సభకు రాజ్యసభకు అటెండ్ కావాలి అంటూ ఎన్డీఏ విప్ జారీ చేసిన నేపథ్యంలో రేపు ఎల్లుండిలోనే లోక్సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ని ప్రవేశపెట్టబోతున్నారు అనే విషయం అర్థమవుతోంది. సో ఆ ప్రస్తావన తీసుకురాబోతున్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అనే దానికి సంబంధించిన అనదర్ మూవ్గా దీన్ని చూడొచ్చు. సో జమిలీ ఎన్నికలు ఎప్పుడు రావచ్చు? జమిలీ ఎన్నికలు రావడానికి సంబంధించి క్లియర్ అయిపోయిన నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎట్టి పరిస్థితులు ఈ టెన్యూర్లోనే పెడతామంటే ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. కేబినెట్ అప్రూవ్ చేసిందని ఈరోజు పార్లమెంట్లో పెట్టడానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఆవరణలోనే కేబినెట్ సమావేశం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంది జమిలీ ఎన్నికల అంశానికి సంబంధించిన విషయం అర్థమవుతుంది. అయితే జమిలీ ఎన్నికలు 27లో వస్తాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క అంచనా ప్రకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 26 మిడ్ ఆఫ్ 26లోనే ఎన్నికలు ఉండొచ్చు లాంటి సమాచారం అందుతోంది. 26లోనే జమిలీ ఎన్నికలు జరగవచ్చు లాంటి ఖచ్చితమైన సమాచారం మనకు అందుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటుంది. సో భారతీయ జనతా పార్టీ విధానం కూడా అదే. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రస్తావనని తీసుకొస్తూ వచ్చింది. సో దానికి కార్యరూపం దాల్చబోతోంది. 2024 ఎన్నికల క్యాంపెయిన్లోనే ప్రధాని మోదీ చెప్పారు, ఆయన ఈసారి ఎన్నికైతే మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం, ఈ టెన్యూర్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం దేశానికి సంబంధించినారు. అటువంటి కీలకమైన నిర్ణయాల్లో ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఒకటిగా చూడొచ్చు. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి, వీటిలో ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కొద్దిగా వారం 10 రోజుల క్రితమే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, అలాగే జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, హర్యానాలో, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో సో ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పరిస్థితి ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికి 2 ఏళ్ళు ప్రభుత్వాలకు కూడా సమయం ఉంటుంది కాబట్టి 26లో ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎప్పుడు నిర్వహించినా ఏదో ఒక రాష్ట్రంలో షార్ట్ టర్మ్లో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ డెసిషన్ ఎప్పుడోసారి జరగాల్సిందే. అయితే ఈ రాష్ట్రాలకు ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తారో అనేది చూడాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి న్యాచురల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 1 సంవత్సరం కాలం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలల కాలం పూర్తవుతుంది. సో 26, 27 ఎన్నికలు జరుగుతున్నాయంటే తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. 28లో నిజానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. 27లోనో 26 ఎన్నికల్లో జరుగుతుంటే సో ఏడాదిన్నర ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేవలం 2.5 ఏళ్ళు మాత్రమే వాళ్ళ అధికారంలో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇంకో 2.5 ఏళ్ళ అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది జమిలీ ఎన్నికల కారణంగా. సో దానికి కూడా కూటమి సర్కారు రెడీ అయిపోయి ఉన్నట్లుగానే మనకు అర్థమవుతోంది. కూటమి సర్కారు జమిలీ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అడ్డుకునే పరిస్థితి కూడా కనపడలేదు, దానికి అభ్యంతరం చెప్పే పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి కనపడలేదు. పైగా దానికి బలం చేకూరుస్తూ కేంద్రం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో జమిలీ ఎన్నికలు రావాల్సిందే, జమిలీ ఎన్నికలు వస్తేనే దేశం అభివృద్ధి చెందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక మూల ఎన్నికలు రావడం కారణంగా ఎన్నికల కోడ్ కారణంగా దేశంలో అభివృద్ధి కుంటుపడుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జమిలీ ఎన్నికలకి సిద్ధంగానే ఉన్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు ఇప్పటివరకు దాదాపు దశాబ్దన్నర కాలంగా దేశంలో ఒక చర్చ. సో కేవలం చర్చగానే ఉండిపోయిన జమిలీ ఎన్నికలు ఇకపైన కార్యరూపం దాల్చబోతున్నాయి. సో జమిలీ ఎన్నికలను మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. భారతదేశంలో కూడా ఒకేసారి అన్ని రాష్ట్రాలకు పార్లమెంటుకు ఎన్నికలు జరిగే పరిస్థితిని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత మూవ్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో కేవలం అసెంబ్లీలు, పార్లమెంట్లకు మాత్రమేనా, లేకపోతే లోకల్ బాడీస్ మిగతా ఎన్నికలు ఏ రకంగా చేస్తారనే దానిపైన కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ కొన్ని సిఫారసులు చేసినప్పటికీ వాటిలో ఏ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం అలాగే పార్లమెంటు ఆమోదం చెప్తుంది, పార్లమెంట్లో దీనికి ఏమైనా సవరణలు వస్తాయా, ప్రతిపక్షాల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, చాలా ప్రతిపక్షాలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలని కోరుతున్నప్పటికీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు కొన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దీని పట్ల కొంత అసంతృప్తిగానే ఉంది లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది ఆ పార్టీకి సంబంధించిన విధానాన్ని చూసినప్పుడు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఇంతకుముందు వీడియోలో నేను చెప్తున్నట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్
ఎలక్షన్కి మేము రెడీగా ఉంటాం, బట్ బ్యాలెట్ పేపర్ తోటే ఎన్నికలు నిర్వహించాలనే కండిషన్ ఉండాలి, ఇలాంటి వ్యాఖ్యలు అటువంటి కండిషన్స్ కూడా పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాలి. రేపు ఎల్లుండి పార్లమెంట్లో కనుక ఈ అంశానికి సంబంధించిన చర్చ వస్తే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ చర్చ మరింత విస్తృతంగా ఉండబోతోంది. మరిన్ని సూచనలు పార్లమెంట్ కూడా చేసే పరిస్థితి కనపడుతోంది. సో పార్లమెంట్ వేదికగా జరిగే చర్చ తర్వాత వచ్చే అవుట్కమ్ ని బేస్ చేసుకుని దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ జరగబోతున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.